గోధుమ పిండితో పరాటా చూడండి ఫ్రెండ్, నేనైతే ఇలా చేశాను. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్, వేడి వేడి మీద మనం ఇలాగా చేసుకొని ఇలా చేస్తే మాత్రం చాలా సూపర్గా వస్తుంది. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే గోధుమ పిండి ఒక అరగంట అయితే నానబెట్టి అయితే ఇలా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇలాగా కొద్దిగా ఆయిల్ ఎక్కనే పడుతుంది పరాటాకు. పరాటా నేనైతే ఇలా ట్రై చేసి చూస్తున్నా ఫ్రెండ్. చూడండి, అరగంట నానబెట్టి పక్కన పెట్టిన తర్వాత మనం ఆయిల్లోనే పిండిని నానిపి ఇలా మనం రొట్టెలాగా చపాతీలాగా అయితే ఇలా వెడల్పుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా మొత్తం మాత్రం పరాటా చపాతీ లాగా చేసుకున్నంత సన్నం లెహర్ లాగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ మొత్తం పెట్టేసి అప్లై చేసేసి మనం ఇలా రోల్ లాగా చేసుకోవాలి. చపాతీ లాగా కొద్దిగా మందం లాగానే చేసుకొని మనము పెంక మీద కాల్చుకోవాలి. మన గోధుమ పిండితో ట్రై చేసి చూడండి ఫ్రెండ్. నేనైతే ఇలా ట్రై చేశాను. చూడండి, ఇలా లెహర్ లాగానే వస్తుంది. మనం ఇలా చేసుకొని మొత్తం పిండి పెట్టద్దు, మనం ఆయిల్లోనే నానిపోతే ఇలాగ చేసి మనము ఏ పెంక మీదైనా కాల్చుకోవచ్చు. చూడండి, మొత్తం ఆయిల్లోనే ఆయిల్ లేకుంటే నెయ్యి మనము పెట్టయితే కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్, నేనైతే వేడి మీద అయితే తీసి అయితే చేస్తున్నా. చూడండి, నా చేతి అయితే ఎలా మొత్తం ఎంత కాలినా కానీ నేను వేడి మీద అయితే చేశాను, ట్రై చేశాను. మాకైతే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా ఎంత బాగా వచ్చిందో, ఎలా పొగలు వెళ్తున్నాయో చూడండి ఫ్రెండ్. నా చేతులన్నీ ఇలా ఎర్రబడ్డాయి, కానీ నేను అయితే చేశాను. చాలా అంటే చాలా సూపర్గా వచ్చాయి. నేనైతే ఇలా ట్రై చేశాను ఫ్రెండ్. నేను చేసే పరాటా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఓకేనా, మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్ మరి.